హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హైదరాబాద్ నగరానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ చెరువుల్ని ఎవరైతే అడ్డగోలుగా కట్టడాలు కడుతున్నారో, బిల్డింగ్లు లేపుతున్నారో వీళ్ళందరినీ ఇదివరకే నోటీసులు ఇచ్చింది. వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు కట్టిన కట్టడాలని కూల్చివేయడం స్టార్ట్ చేసింది. ఇందులో ప్రముఖ సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తి తాలూకు ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఎన్ కన్వెన్షన్, అక్కినేని నాగార్జున గారికి సంబంధించింది. దీన్ని కూల్చివేయడంతోనే మెయిన్గా ఈ అంశం భారీ ఎత్తులో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎంతోమంది బిల్డింగ్లు కూల్చేస్తున్నారు, బట్ నాగార్జున గారి మీద ఎక్కువ ఫోకస్ పడింది. ఇంకా చాలా వరకు బాధితులు ఉన్నారా? వీళ్ళ బాధితులు అనొచ్చా లేకపోతే ఏంటి? యాక్చువల్గా బాధితులు కాదు, దోషులే బాధితులు కూడా. ఎట్లా చెప్పాలి అంటే 40 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎక్కడెక్కడ చెరువులు ఉండేవి అనే మ్యాప్ ఒకటి హైడ్రా తీసుకుంది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి రీసెంట్గా పెట్టినటువంటి ఒక కమిటీ. దానికి ఒక మంచి అధికారిని నియమించుకున్నాడు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే అక్రమ కట్టడాలన్నీ కూల్చేసి చెరువులని కాపాడడం బేసిక్గా. ఇప్పుడు ప్రజెంట్ ఇటువైపు మొత్తం ఈ హిమాయత్ సాగర్, గండిపేట చుట్టుపక్కల, ఆ 111 జీవో దగ్గర, ఇవన్నీ దగ్గర ఎక్కడెక్కడైతే చెరువుకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కబ్జాలకి గురయ్యి, అక్రమాలకు గురయ్యి కట్టడాలు చేసుకున్నారో వాళ్ళందరినీ కూల్చేస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేస్తున్నారంటే మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము, మాకు పలానా చోట ఎవడో అమ్మాడు, ఈ 20 ఏళ్ళుగా లేనిది మీరెవరయ్యా బాబు కూల్చడానికని వాళ్ళు బాధితులు. కానీ కొనేటప్పుడు ఒకరి దగ్గర కొన్నారు కదా, వాడు చెరువును కబ్జా చేసి మీకు అమ్మాడు, అది వాడిది కూడా కాదు అని చెప్తే ఎలా నువ్వు నిందితురాలువే, వాడు నిందితుడే, వాడి తర్వాత నువ్వు నిందితుడివే. ఈ రకంగా తయారు. 40 ఏళ్ళుగా ఉంటున్నామండి దీంట్లో, మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే చేసి, నో కూల్చేయి. నువ్వు ఎవరి దగ్గర అయితే కొన్నావో వెళ్ళి వాడి దగ్గర మాట్లాడుకో. వాడికి ఫోన్ చేస్తే వాళ్ళు బతుకున్నారో తెలియదు, చచ్చారో తెలియదు, వాళ్ళకి ఫోన్ చేసి ఎత్తే వాళ్ళు కూడా ఎవరు లేరు. మాకు సంబంధం లేదండి, అప్పుడెప్పుడో కదండి జరిగింది, ఇప్పుడు వస్తున్నారు ఏంటా అని చెప్పి వీళ్ళు. ఇది ఓవరాల్గా జరిగింది. అయితే ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ది కట్టాడు కదా సైబర్ టవర్స్. కట్టినప్పుడు అప్పట్లో ఎప్పుడో అది కట్టినప్పుడు నువ్వు అది ఎక్కి చూస్తే, పై ఫ్లోర్ ఎక్కి ఇలా కిటికీ తీసి ఇలా చూస్తే నీకు అక్కడ ఒక చెరువు ఉంటుంది, మొత్తం ఒక వ్యూ, లేక్ వ్యూ. అది యాక్చువల్గా మంచి లేక్ వ్యూ. ఆ చెరువు పేరు తుమ్మిడి కుంట. ఒక పాండ్ టైప్ ఆఫ్ చెరువు అనమాట. ఈ రౌండ్ బిల్డింగ్ నుంచి చూసి అట్లా కనబడేది చెరువు. ఇది ఏదో బాగుంది వ్యూ, ఇక్కడ ఐటీ బాగా డెవలప్ అయితే బాగుంటది, మంచి వ్యూ కూడా ఉంది, చల్లగాలి అని చెప్పేసి ఆయన అక్కడ అది పెట్టుకున్నాడు. ఇక్కడ ఇదేదో వచ్చింది కదా అని చెప్పేసి ముందే ఆయన ఎప్పటి నుంచో టీడీపీకి ఫేవర్ గా ఉండే మురళీమోహన్ గారు ఏం చేశారు, ఆ పక్క చెరువుకి అటువైపు జైబేరీ కట్టుకున్నాడు. జైబేరీ సిలికాన్ టవర్స్ అని ఉంటది ఇప్పుడు, దాని ఎదురు కూడా జైబేరీ ఎంక్లేవ్, జైబేరీ స్థలాలు అవన్నీ ఆయనవే. ఆ జైబేరీ పార్క్ కూడా ఉంటది, జైబేరీ క్లబ్ అక్కడే ఉంటుంది. దాంట్లో న్యూ ఇయర్ ఈవెంట్లు అవుతాయి. నేను దాంట్లో 2-3 సార్లు న్యూ ఇయర్ ఈవెంట్లు చేశా. యాక్చువల్ చెప్పాలంటే ఆ మధ్యలో గోల్డ్ కలర్ కమాన్ ఉంటుంది, అలా సీదా పోతే నో హోటల్. ఈ కుంటకు సంబంధించి చిన్న కుంటలు, అంటే చెరువు ఎప్పుడైనా ఇలా ఉంటే చిన్న చిన్న పాయలుగా పోయి అక్కడిక్కడ ఇంత ఉంటాయి కదా, దాని చుట్టుపక్కల అటువైపు చెరువుకి నో హోటల్ కట్టారు అందంగా, దీని వ్యూ ఉంటుందని. అండ్ అట్లాగే హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్, మీరు హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్తే లోపల కూడా చిన్న పాండ్స్ ఉంటాయి. అవన్నీ 9 కుంటకు సంబంధించినటువంటి పాండ్సే. వాళ్ళు ఏం ప్రత్యేకంగా దాన్ని తయారు చేయాలి, అక్కడ పెట్టాల. ఇది ఓవరాల్గా ఉంది. అక్కడ ఏదో ఆలపాటి హౌస్ అని ఎవరితో ఇల్లు ఉంటుందబ్బా, మరి ఆయన ఎప్పుడు కొన్నాడో నాకు తెలియదు, నో హోటల్కి ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ ఓవరాల్గా అక్కడ వ్యవహారం ఇది. ఇకపోతే ఇటుపక్క ఎన్ కన్వెన్షన్ వచ్చింది కదా, అది చెరువే. ఇప్పటిదాకా మనం మాట్లాడేది చెరువు కట్టపైన నిర్మాణాల గురించి మాట్లాడాం. మధ్యలో నిర్మాణం కానీ చెరువులోనే కట్టారు. మరి చెరువు ఏది? అది రాను ఆ చెరువు అంతా కుదింపబడి ఇట్లా అయిపోతే అది నాగార్జున గారికి ఎన్ కన్వెన్షన్స్ లాగా ఇచ్చారు. హైటెక్స్ ఉంది కదా, నేను కన్వెన్షన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఆయన పెట్టుకున్నాడు. దాంట్లో 3 ఉంటాయి, మెయిన్ హాల్, తర్వాత ఇంకో హాల్ అని 3 ఉంటాయి. పెద్ద దాంట్లో 40,000 మంది కూడా కెపాసిటీ ఉంటుంది, పెద్దదే అది.
ఇంకో దాంట్లో 20,000 మంది కెపాసిటీ, ఇంకో దాంట్లో 10,000 కెపాసిటీ. అంటే అంత జనాలు రారులే, బట్ అంత స్పేషియస్గా ఉంటుంది. అకామిడేట్ చేస్తే నిలబెడితే అంతమంది ఉండొచ్చు కూడా, మంచివే. నేను ఒకటో రెండో ఎగ్జిబిషన్లు చేసే దాంట్లో తెలుసు, మంచి హాలే అది. అంతెందుకు మొన్న విశ్వక్సేన్ ది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అందులోనే జరిగింది అనుకుంటా ఫంక్షన్. అవును, బాలయ్య గారు గెస్ట్కి వెళ్ళారు. ఆ టైంలో మేము కూడా ఎందుకో బుక్ చేయడానికి వెళ్ళాం. సో బాగానే ఉంటుంది అది ఫంక్షన్ అలా హాల్ కన్వెన్షన్. ఆ దాంట్లో డైనింగ్ అది ఉంటుంది కదా, బఫే ఏర్పాటు చేసే డైనింగ్. అక్కడికి వెళ్తే నీకు ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా, ఒక చిన్న పాండ్ లాగా కూడా కనిపిస్తుంది. అది తుమ్మిడికుంట చెరువులో ఇప్పుడు లాస్ట్ మిగిలింది అదే. యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ మిగిలింది అదే. అది తుమ్మిడికుంట అనే చెరువులోనే కట్టారు. ఇప్పుడు ఆ పేరు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన కలబోళ్ళని హాస్టల్స్ వచ్చాయి, ఇంకా కొత్త కొత్త కాలనీలు వచ్చాయి, అపార్ట్మెంట్లు వెలిసాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే అసలు అక్కడ మాదాపూర్, అప్పట్లో మాదాపూర్లో నివసించే వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఇది ఇక్కడ అదేదో ఉండేది, మనం అలా వెళ్ళి వచ్చేవాళ్ళం వాకింగ్కి అని. ఇప్పుడు అవి లేవు బేసిక్గా. కాలక్రమేణా కనుమరుగవుతాయని మనిషి కూడా అలాగే అలవాటు పడ్డాడు. అప్పట్లో చెరువులు ఏంటి, ఇప్పుడేముంది లే. అయ్యో అప్పుడు మూసి హైదరాబాద్లో అంత పోయేది, ఇప్పుడు ఇంతే కాలువ అయిపోయింది. అట్లా అక్రమాలకి గురయ్యింది. ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉంది, అది మూసి అక్కడ నుంచి ఇట్లా వెళ్ళేది. దాన్ని సుందరీకరణ చేసి కృష్ణకాంత్ పార్క్ పెట్టారు. అందుకే అందులో బోటింగ్ కూడా ఉంటుంది చిన్నగా. మూసి ఎక్కడి నుంచి, అక్కడి నుంచి మధురానగర్, అక్కడి నుంచి ఎక్కడి నుంచి అలా వచ్చి ఇలా వెళ్ళి మన లంగర్ హౌస్ దగ్గర, బాపు ఘాట్ దగ్గర నుంచి, సన్ సిటీ నుంచి అలా ఎటో వెళ్ళిపోయేది. అది మూసి బేసిక్గా అటు కలుస్తుంది. ఇట్లా ఉండేవి. రాను లేవు. జరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేయట్లేదా? వీళ్ళని అడిగితే గత ప్రభుత్వం అంటారు, వాళ్ళని అడిగితే గత ప్రభుత్వం అంటారు, వాళ్ళని అడిగితే గత ప్రభుత్వం అంటారు. అంతే కదా, 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి మారుతూ ఉంటాయి కదా. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని చెప్తా ఉంటారు. సరే, మొత్తానికైతే కేసీఆర్ హయాంలో ఎక్కువ జరిగింది. ఇంతున్న చెరువు ఇంతకి కుదించి ఇక్కడ పార్క్ కట్టుతారు వీళ్ళు, అందమైన పార్క్ లాగే. ఈ గండిపేట పార్క్, ఇక్కడ తూముకుంట పార్క్ అని వచ్చింది తెలుసా? మన ఈ దర్గా దాటితే గచ్చిబౌలికి వెళ్ళే దారిలో దర్గా దాటగానే ఒక అందమైన పార్క్ ఉంటుంది, టింబర్ లేక్ కాలనీ పక్కన ఉండే పార్క్. అది అది అదే చిన్న చెరువు. ఇటు షేక్పేట పైన కూడా ఒక చిన్న చెరువు ఉంటుంది. మరి ఇప్పుడు అది ఏమైందో తెలియట్లా. ధోబీ ఘాట్ అయింది అది, రజక సంఘం, షేక్పేట రజక సంఘం ధోబీ ఘాట్ అయింది, అది చెరువు. అది ఇట్లా కబ్జాలకు గురైపోయింది మొత్తం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేశారంటే హైడ్రా పేరుతో తీసుకొచ్చి, అంటే దీంట్లో ఎక్కువ దొబ్బింది కేసీఆర్ ప్రభుత్వమే. ఇన్నేళ్ళుగా ఏం మాట్లాడట్లేదు గత ప్రభుత్వాలు. ఏం గత ప్రభుత్వాలు అరాకొర చెరువు కట్టని కొంచెం కుదించారు, కానీ మొత్తం చెరువునే నాశనం చేసింది వీళ్ళు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందని కదా, అంతకు ముందు కూడా కబ్జా గురైంది. ఎన్ కన్వెన్షన్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చాడు యాక్చువల్గా చెప్పాలంటే. మరి కేసీఆర్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు అంటే, ఆ స్టార్టింగ్లో అక్కడ దాకా బుల్డోజర్లు వెళ్ళాయి, అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయాయి. ఫోన్లు వచ్చింది, రిటర్న్ వచ్చేసాయి, ఏదో మేనేజ్ చేసుకున్నాడు. సో అట్లాంటి వాటి మీద వీళ్ళు సంపాదించారు. అండ్ అలాంటివి కూడా చేశారు బోల్డ్ అంతా. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ది, అది కూడా అదేంటి చెరువులోనే అది కూడా ఉంది. సో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఫోకస్ పెట్టి ఇవన్నిటిని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. మనకు తెలియని అడ్రస్ లేని పేర్లు బోల్డ్ అని ఉంటాయి. దాంట్లో నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అనగానే అందరి దృష్టి మళ్ళీ. పొలిటికల్ కోణం ఏమైనా ఉందా దీంట్లో? పొలిటికల్ కోణం ఏమీ లేదు, అందరికి కూల్ చేస్తున్నాం. ఈయన కూడా ఇప్పుడు ప్రముఖుడు అంతే. ఆ రంగారావు జరిగిన అన్యాయం ఈయనకి జరగాలి, లేదు ఈయన రాపాలంటే ఆ రంగారావు ఇల్లుని కూడా కూల్చొద్దు, అంతే కదా, అందరికీ ఒకటే న్యాయం. సో అందుకని ఇప్పుడు తుమ్మిడికుంట చెరువు స్థానంలో ఉన్న కట్టడాలన్నీ కూల్చేసి అక్కడ మళ్ళీ చెరువునే డెవలప్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. నాగార్జున గారు అనుకుంటే దీన్ని ఆపే పరిస్థితి లేదు. ఎవరైనా ఎందుకు ఆపాలండి? ఇప్పుడు నాగార్జున గారు ఆపితే మరి ఇప్పుడు ఇటువైపు ఉన్న కట్టడాలు మొన్నటి కూల్చేస్తున్నారు అన్ని, మరి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వాళ్ళకు న్యాయం నాకు న్యాయం అనేది ఉండదు కదా, అందరికి ఒకటే న్యాయం. 40 ఏళ్ళుగా ఉన్న కట్టడాలు కూడా కూల్చేస్తున్నారు. కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది ఉంది కదా, ఆయన అన్ని కూల్చేస్తారు. ఆయన అన్ని అక్రమ కట్టడాలే, అన్ని A to Z అక్రమ కట్టడాలు. ఆయన మొత్తం కూల్చి పడేస్తారు. వాళ్ళకి ఏంటో ఇంటిగండం ఉంది. కేసీఆర్ ఏమో అందంగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు, అందులో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈయనేమో జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, అందులో ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. కవిత ఏమో అసలు ఇంట్లో ఉండే పరిస్థితే లేదు. ఇలా ఉంది, ఏదో ఇంటిగండం అయితే ఉంది వీళ్ళకి. సరే, వాళ్ళ వ్యవహారం పక్కన పెడితే హైడ్రా అనే ఈ ఆర్గనైజేషన్ మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది. హైకోర్టుని కూడా దీంట్లో జోక్యం చేసుకోవట్లా. వీళ్ళ కట్టడాలన్నీ చెరువును తవ్వి
పూర్తి చేసి చాలా మంది ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూల్ చేస్తున్నారు. సుమారు 100 కోట్లలో నష్టం ఉండే అవకాశం ఉంది కదా. బోలెడంత నష్టం ఉంటుంది, అది వాళ్ళ కర్మ, ఇంకెవడేం చేయలేడు. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.